తినేస్తున్నానమ్మా. ఏంటి వచ్చావు? ఏం తెచ్చావు? ఉప్పు తెచ్చుకున్నావా? పెద్ద బాల శిక్ష ఎక్కడదరా నీకు ఇది? అంటే నేను చాలా రోజులు చూసి నా చిన్నప్పుడు చూసా, మళ్ళీ చూడలే. చాలా విషయాలు ఉంటాయి. ఇది మంచి పని చేసింది. అవ్వ నీకు గిఫ్ట్ ఇచ్చిందా? ఎన్ని ఉంటాయో చెప్పలేదు. నీకు ఇందులో ఏమైనా చెప్పాలా? నీకు ఇదేమో రాముల వారి కదా, అన్నీ ఉన్నాయన్నమాట. కృష్ణుడి కదా, చాలా ఉండేదా? కష్టం ఇచ్చేదా? ఇదేమో తెలుగు వర్ణమాల అన్నమాట. నీకు తెలుసా? నీకు ఇంగ్లీష్ మీడియంగా తెలియదేమో. ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా ఉండేదా? హిందీ కూడా ఉంది కదా. హిందీ ఉంది, కన్నడ ఉంది, పంజాబీ తెలుసా? ఉండు ఇంకేముంది చూసి చెప్తాను. నీకు ఇందులో ఏమో చెప్తాను. నేను ఉపయోగపడే మాటలు ఉంటే అన్నీ చెప్తాను. ఇక్కడ పొట్టిబావ గురించి ఒక పాట ఉంది, చెప్పనా? పొట్టిబావ అంట. పొట్టిబావ ఏం చేశాడు? ఉట్టి మీద చట్టీలో జున్ను చూశాడు. ఉట్టి అంటే పైన కడతారన్నమాట, దానిలో జున్ను ఉందంట. అది చూశాడంట. జున్ను చూసి నోరూరి ఎగిరి చూశాడంట. ఎగిరి ఉట్టి అందక కింద పడ్డాడంట. అది అందలేదంట. జున్ను అంతా కింద పడిపోయాడంట. నడ్డి విరిగి బావగారు చతికిలు పడ్డారు. కాలు విరిగి బావగారు జారుకున్నారు, వెళ్ళిపోయాడంట. ఇట్లా రోజు కొట్టి చెప్తాను, ఇది రోజు కొట్టి చెప్తాను. రోజు రా ఇట్లాగే. ఇది కూడా చెప్పిన. మా తాత అంట. మా తాత అందం చంద్రబింబం అంట. మా తాత మేసం రొయ్య మేసం అంట. మా తాత గుండు గుమ్మడి గుండు అంట. మా తాత పిలక పంచదార చిలక అంట. భలే ఉందిరా, భలే చెప్తున్నారే. అవును కదా. చిలుక రావే, ఇవిగో పండ్లు తినవే. చిలక అంటానమాట పిల్ల. జామ పండ్లు తినవే, నా దగ్గరకు వచ్చి తినవే. రాను నీ దగ్గరికి అసలే రాను. వస్తే నన్ను పట్టేస్తావు, పంజరంలో పెట్టేస్తావు. రాదంటుంది దగ్గరికి చిలక. ఇదిగో రోజు రా.